ప్రపంచంలో ప్రెజెంట్ ఒక సంచలనం వార్త హల్చల్ చేస్తోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పునరాగమనం వెనుక ఒకే ఒక కీలకమైన షరతు ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. అదేంటంటే ప్రెజెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన పదవి నుండి తప్పుకోవడమే. గత ఏడాది మే నెలలో విరాట్ ఊహించని విధంగా టెస్టులకు వీడ్కోలు పలికినప్పటి నుండి ఆయన నిర్ణయం వెనుక గల అసలు కారణాలపై అనేక చర్చలైతే నడిచాయి. అయితే తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన వివరాల ప్రకారం గంభీర్ కోహ్లీల మధ్య ఉన్న తీవ్ర విభేదాలే విరాట్ తప్పుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో గంభీర్ భవిష్యత్ ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్ ఫలితంపైనే ఆధారపడింది. ఒకవేళ భారత టోర్నీలో విజయం సాధించకపోతే కోచ్ మార్పు తప్పనిసరని, అలా గంభీర్ నిష్క్రమిస్తే గనక కోహ్లీ తిరిగి వైట్ జెర్సీ ధరించి తన టెస్ట్ కెరీర్ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక రిటైర్మెంట్ నిర్ణయంపై అయితే విరాట్ కూడా ఎక్కడో ఒక చోట అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏంటంటే దీనివల్ల గంభీర్ ధారతో వచ్చే కొత్త కోచ్ హయాంలో కింగ్ రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.